పాపం సీట్లు వచ్చి కూడా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది విజయ పరిస్థితి. అసలు ఇప్పుడు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తా ఉన్నాడు తమిళనాడుకి సంబంధించినటువంటి గవర్నర్. విజయ్కి ఈ చుక్కలు చూపిస్తున్నటువంటి గవర్నర్ ఎవరు? ఈ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు? ఎవరు బేసిక్గా గవర్నర్లందరినీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ చేసిద్ది అనమాట, వాళ్ళని నిర్మించింది. సో మన రాష్ట్రానికి సంబంధించిన అబ్దుల్ నజీర్ గారిని కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ప్రతి రాష్ట్రానికి ఉన్న గవర్నర్లందరినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈయన కూడా అలాగే అనమాట. సో ఇప్పుడు ఈయనకి సంబంధించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎందుకంటే విజయ్ పార్టీని, విజయ్ కేడర్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తూ ఉన్నాడు. 118 మంది మద్దతు ఉంటేనే లోపలికి రండు అంటూ ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, విధిస్తున్నటువంటి నిబంధనలు కావచ్చు, విజయ్ అభిమానుల ఆగ్రహాన్ని, రాజకీయ వర్గాల ఆసక్తిని అయితే లేపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే అపోజిషన్ పార్టీకి సంబంధించిన ప్రకాష్ రాజ్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, చివరాఖరికి స్టాలిన్ కూడా విజయ్కి సపోర్ట్గా వచ్చి గవర్నర్ చర్యను తప్పుపట్టడం అయితే జరుగుతోంది. సో ఈయన విషయానికి వస్తే కనుక ఈయన పుట్టిందనమాట గోవాలోని పనాజీలో జన్మించినారనమాట. వీళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి తిలోత్తమ, విశ్వనాథ్ అర్లేకర్. తన ప్రస్థానాన్ని 1989లో బీజేపీలో సామాన్య కార్యకర్తగా స్టార్ట్ చేసినారు. ఎప్పుడో 1889లో మనం ఎవ్వరూ కూడా పుట్టుండం, దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం ఆయన బీజేపీలో జాయిన్ అయినాడు. దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగి ఎమర్జెన్సీ సమయంలో జైలుకు కూడా వెళ్ళారు. గోవా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు పార్టీ అంతరంగంపై పట్టించింది. 2002లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడే ఆయన స్పీకర్గా ఎన్నికైనారు. సో రాజకీయ చరిత్ర ఇది చిన్నదైతే కాదు. 1989 ఇప్పటి వరకు 2002లో ఒకసారి ఎమ్మెల్యే, 2012లో కూడా ఎమ్మెల్యే గెలవడం అయితే జరిగింది. అలాగే స్పీకర్గా కూడా ఎన్నికైనారు. గోవాలో స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఒక సాహసం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దేశంలోనే మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీని రూపొందించారట ఆయన. 2015 అక్టోబర్లో ఆయన గోవా ప్రభుత్వంలో పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా కూడా సేవలు అందించినారు 2015లో. అలాగే అసెంబ్లీ నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలను తూచా తప్పకుండా పాటించడంలో ఆయన సిద్ధహస్తుడు అని పేరు ఉంది. ఇక అదేవిధంగా హిమాచల్కి సంబంధించి కావచ్చు, బీహార్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్గా కూడా ఈయన పనులు నిర్వహించడం జరిగిందన్నమాట. ఇప్పుడు తమిళనాడుకి సంబంధించి గవర్నర్గా చేయడం అయితే జరుగుతూ ఉంది. 2025 నుంచి కేరళ గవర్నర్గా కొనసాగుతూనే తమిళనాడు అదనపు బాధ్యతల్ని సైతం చేపట్టారనమాట. 2025 నుంచి కేరళ గవర్నర్గా ఉంటూనే తమిళనాడు అదనపు బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా గవర్నర్లు అతిపెద్ద పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తారు. కానీ అర్లేకర్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ 118 ఉంటేనే రండి అని పట్టుబట్టారట. ఏ గవర్నర్ అయినా అదే చెప్తారు, అసెంబ్లీలో నిరూపించుకోవాలి, అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేతులు ఎత్తాలి. కానీ ఇప్పుడు ఇక్కడ బల ప్రయోగాలు అక్కడ చేయాల్సింది పోయి ఇక్కడ గవర్నర్ గారే అడుగుతున్నారు, నువ్వు నీ దగ్గర ఇన్ని నెంబర్లు ఉంటేనే నువ్వు నా దగ్గరికి రా, లేకపోతే రావద్దని. ఒకటి, ప్రభుత్వం ఏర్పడ్డాక అది పడిపోకుండా స్థిరంగా ఉండాలని రాజ్యాంగ నిబద్ధత. 2, అంటే ఇప్పుడు ఈయన ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడ్డాక అది పడిపోకుండా స్థిరంగా ఉండాలని, తనకున్న అపారమైన స్పీకర్ అనుభవంతో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకూడదని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అయితే జరుగుతూ ఉంది. విశ్వనాథ్ అర్లేకర్ అనఘను వివాహం చేసుకున్నారంటే ఈ దంపతులకు 2 పిల్లలు కూడా ఉన్నారు. సో మొత్తానికైతే ఈయనకి దాదాపు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర అయితే ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు దాదాపు 3 రాష్ట్రాలకు గవర్నర్గా చేసి 4వ రాష్ట్రానికి అదనపు బాధ్యతలు చేపట్టడం అయితే జరుగుతూ ఉందన్నమాట. పెద్ద హిస్టరీయే, మొత్తం బీజేపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి విజయ్ను ఒక ఆట ఆడుకుంటున్నారని చెప్పొచ్చు. అది సంగతి. ఈయనకి సంబంధించిన పూర్తి చరిత్ర రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.